జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 108వ శ్రీచక్ర సహిత అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఆలయ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగిత్యాల నుండి 10 కిలోమీటర్ల దూరంలో పులాస గ్రామంలో 108వ శ్రీచక్ర సహిత అమ్మవారి ఆలయం కొలువు తీరి ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము మొదటగా అమ్మవారిని దర్శించే ముందుగా మరో ఉపాలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ గణనాథుడు, శివలింగం, నంది కొలువు తీరి ఉన్నారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఫ్రెండ్స్, మీరు కూడా దర్శించుకోండి. ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శించుకుందాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. భారతదేశంలో ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నా మరెక్కడా లేని విధంగా అద్భుతమైన ఆలయము శ్రీ లలితామాత దేవాలయము. మనం ఏ భావనతో అయితే ఆలయం లోపలికి ప్రవేశిస్తామో అదే భావనతో అమ్మవారు దర్శనమివ్వడమే ఇక్కడ ఆలయ విశిష్టత. శ్రీ లలితామాత దేవాలయం ఒకే చోట 108 శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠించడంలో ఇది ఒక అరుదైన ఆధ్యాత్మిక గ్రామంగా బాసిల్లుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పూజ అనంతరం అన్నదానం కూడా నిర్వహిస్తారు. శ్రీచక్ర సహిత అమ్మవారిని సందర్శిస్తే బాలారిష్టాలు పోతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా భక్తులు దోష నివారణ కోసం పౌర్ణమి, కుంకుమ పూజల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ 108 శ్రీచక్ర మేరువులు మనకు దర్శనమిస్తాయి. శ్రీచక్ర మేరువులు అమ్మవారికి మరో స్వరూపం. అమ్మవారు తామర స్వరూపంలో ఉండేటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని సాత్విక రూపంలో మార్చడానికి చేసే ప్రక్రియలోనే ఈ శ్రీచక్రం పుట్టిందని పురాణాలు చెబుతూ ఉంటాయి. అన్ని మెరువులు 2 అడుగుల ఎత్తు వెడల్పులో ఉంటాయి. పైన బిందు నివాసినిగా అమ్మవారు ఉంటుందని ఇక్కడ చరిత్ర చెబుతుంది. కృష్ణశిలతో ఇక్కడ మెరువులను నిర్మించారు. ఈ మూర్తులని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్న ప్రతి రూపాన్ని చూసి ఇక్కడ నిర్మించారు. అలాగే ఇక్కడ దసరా శరణరోత్సవాలు, వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి శ్రీచక్ర అర్చన, మహాఆరతి నిర్వహిస్తారు. ఆ సమయంలో అమ్మవారు మన కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే దివ్యస్థలంలో, జనం సామర్థ్యంగా ఉండే ప్రాంతంలో రోజు అశేష భక్తులచే విశేషంగా ఆరాధనలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చుతుంది అమ్మవారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ప్రతి శ్రీచక్రం వద్ద సుహాసినిలతో కుంకుమార్చనలు చేపిస్తారు. కుంకుమార్చనలతో పాటు లలితా శాస్త్ర పారాయణము, ఖడ్గమాల పఠనము కార్యక్రమాలను శ్రీ లలితామాత సేవా ట్రస్ట్ వారు నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా, లలితాదేవిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు అమ్మవారు. నాకైతే ఈ దేవాలయం చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పులాసలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారా? దర్శించుకుంటే మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.